వికారాబాద్ రామయ్యగూడ రోడ్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఓ హార్డ్వేర్ షాపులో ఎగిసిపడ్డ మంటలు పక్క భవనానికి వ్యాపించాయి. భవనంలో 2 పిల్లలతో పాటు ఓ మహిళ చిక్కుకుపోయారు. దట్టంగా పొగ కమ్మేయటంతో స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంటల్లో నిత్యావసర వస్తువులు కాలిపోయాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నారు బాధితులు. రాత్రి పడుకున్నాం. ఏం జరిగిందో మాకు తెలియదు. అసలు 3 గంటల నుంచి అట్లా అయ్యింది. అది మేము ముగ్గురం, మా మరిది, మా ఆయన ముగ్గురం కింద ఫ్లోర్ లో పడుకున్నాము. మా అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళ కూతురు పైన రూమ్ లో పడుకున్నారు. మా అత్తమ్మ ఒక్కతోంది అని పిల్లల్ని 2 తీసుకుపోయి ఆడ పడుకున్నారు. 3 గంటల నుంచి ఏమైందో మాకు తెలియదు. అసలు మేము మంటలు వస్తుంటే బయటికి లేచి చూసినాం. అప్పటికి ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసినాం. ఒకటి ఫైర్ ఇంజన్ వచ్చింది. అప్పుడు 2, 3 వచ్చిన ఒక్క చేపన్న మిగులుతుండే మాకు. ఇప్పుడు అసలు ఎట్లా అనుకుంటుందో మాకు కూడా తెలియదు. లైట్ లేదు, దీపం లేదు, అన్ని బంధించిపోయినాం. మళ్ళా అర్థింగ్ కూడా పెట్టించినాం. మళ్ళా అన్నీ ఉన్నాయి ఇంటికి. 2 షాపులు మావే. ఈరోజు ఉదయం పొద్దున్న 4:30కి నాగలక్ష్మి హార్డ్వేర్ షాప్ లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇన్ఫర్మేషన్ వస్తే ఫైర్ వాళ్ళు అందరం వచ్చిన వరకు ఫైర్ వాళ్ళు వాళ్ళ టీం సాయంతో మేము ఇద్దరు సాయంతో పైన ఉన్న 2 పిల్లలు, పక్కింట్లో 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉంది. 2 పిల్లలు, ఒక లేడీ ఉంది. వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఈ మంటలు కూడా ఆర్పడానికి వచ్చేసింది. ఇది అయిపోవచ్చింది.